శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 49వ సర్గము ప్రారంభము. భీమ విక్రముడైన ఆంజనేయస్వామి, పరాక్రమవంతుడైన ఆంజనేయస్వామి రావణుడు చేసినటువంటి కృత్యమునకు ఆశ్చర్యపడ్డాడు. ఒక ఇంద్రజిత్తు చేత నన్ను బంధింపచేస్తాడా, ఇక్కడకు తీసుకొని వస్తాడా? ఆశ్చర్యం కలిగింది. అతడు చేసినటువంటి పనులు ఉన్నవే, సీతమ్మ చెంత మాట్లాడినటువంటి రీతి, అవన్నీ ఒక్కసారి రావణుని చూడగానే మనస్సులో మెదలి క్రోధముతో కళ్ళు ఎర్రచేశాడు ఆంజనేయస్వామి. రావణాసురుని చూచాడు. చూచినటువంటి మహానుభావుడు ఆశ్చర్యం కూడా కలిగింది ఆంజనేయస్వామి వారికి. రావణుడు ధరించిన కిరీటం మేలిమి బంగారంతో నిర్మింపబడింది. మంచి ముత్యములచే పొదగబడింది. ధగధగా మెరుస్తోంది. కిరీటము యొక్క కాంతులలో అతడు విరాజిల్లుతున్నాడు. సానలు తీరిన జాతి వజ్రములతో, అమూల్యమైన మణులతో పొదగబడి సంకల్పమాత్రమున సిద్ధములైన చిత్ర విచిత్రములుగానున్న స్వర్ణాభరణములతో రావణ బ్రహ్మ శోభిల్లుతున్నాడు. వెలకట్టడానికి సాధ్యం కానటువంటి పట్టువస్త్రములు అతడు ధరించి ఉన్నాడు. ఎర్రని చందనపు పూతలు, కస్తూరి మొదలైనటువంటి ద్రవ్యములచే పంక్తులు తీరిన కుదురుకొనిన త్రిపుండ్రములతో, వివిధములైనటువంటి చిత్రములతో అనులిప్తుడై ప్రకాశిస్తున్నాడు. మణిమయ రత్న కిరీట శోభితుని, శ్రేష్టమైన పీతాంబరధారుని, షడ్రసోపేత ముష్టాన్న ప్రియుని, లంకేశ్వరుని మారుతి కనుగొని అచ్చరు వందె మహాత్ముడేనని. అతని కనులు విశాలంగా దర్శనీయములై ఉన్నాయి. ఎర్రబారి ఉండటం వల్ల భయాన్ని కొలుపుతున్నాయి. దంతములు పదునులేరి ప్రకాశిస్తున్నాయి. పెదవులు వేలాడుతున్నాయి. మహా తేజస్శాలి వీరుడు అయినటువంటి ఆయన 10 శిరస్సులతో ప్రకాశిస్తూ అనేకములైన క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి పర్వతంలా ప్రకాశిస్తున్నాడు. కాటుక కొండవలే విలసిల్లుతూ వక్షస్థలమునందు మిలమిలలాడుతున్న హారములతో శోభిల్లుతున్నాడు. పూర్ణచంద్రుని వలె దగదగలాడుచున్న రత్నహారములతో విరాజిల్లుతూ పెద్ద కొంగలతో కూడిన మేఘంలా వెలుగొందుతున్నాడు. అతని బాహువులు మేలి చందనములచే పూయబడి ఉన్నాయి. అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో, మెరుయుచున్న దండకడియములతో అలంకృతమై ఉన్నాయి. ఆ బాహువులు పరిపుష్టములై 5 పడగలు గల సర్పము వలె అలరారుతున్నాయి. అతని పీఠం మేలైన స్ఫటికములతో చిత్రముగా నిర్మితమై ఉంది. అది రత్నముల కూర్పుతో అలంకృతమై ఉన్నది. దానిపైన శ్రేష్టమైనటువంటి రత్న కంబళం పరచబడి ఉన్నది. అది ఉన్నత సింహాసనముపై అతడు సుఖాసీనుడై చక్కగా కూర్చొని ఉన్నాడు. చక్కగా అలంకరించుకొని వింజామరలు చేబూని కాంతల మధ్యలో చుట్టూ చేరి ఆ రావణుడు ఆ కాంతల చేత సేవలు చేయించుకుంటున్నాడు. ఇరువంకల సుందరాంగనలు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర, ప్రగస, నికుంభాది మంత్రివర్యులు, మహాపార్శ్యుడు, రాక్షస మంత్రులు పరివేష్టించి ఉండగా, ఏమి ఈతని సౌందర్యము, ఏమి ఈతని ఠీవి అనుకున్నాడు మహానుభావుడు. 4 సముద్రములచే పూర్తిగా ఆవహింపబడి ఉన్న భూమండలంలా ప్రకాశిస్తున్నాడు. మంత్రాంగము నెరపుటలో సమర్థులైన వారు, తన మేలు కోరేటువంటి వారు అయినటువంటి మంత్రులతో సేవింపబడుతున్న రావణుడు దేవతలతో సేవలు పొందుతున్న దేవేంద్రునిలా ప్రకాశించాడు. మహావైభవోపేతుడై మేరు శిఖరముపై నిలచిన సజల మేఘము వలె తేజరిల్లుచున్న రాక్షసేంద్రుని హనుమంతుడు చూచాడు. ఘోర పరాక్రమశాలులైన రాక్షసులు తనకు మిక్కిలి పీడించుచున్న ఆ మారుతి సంభ్రమాశ్చర్యములతో రావణుని ఒక్కసారి అలా చూచారు. ఏమీ ఇతని యొక్క తేజము! తేజో విరాజితుడై ప్రకాశించే రావణుని చూచి అతని తేజస్సునకు ఆకర్షితుడైనాడు మారుతి. ఆహా! అహో అహో రూపము! అహో రావణుని రూపము అత్యద్భుతం! అహో రావణుని ధైర్యం నిరుపమానం. అహో
ఏమి ఇతని సత్వము ప్రశంసార్హము. ఓహో, ఏమి ఆ తేజస్సు అసదృశ్యము. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. ప్రబలమైన ఇట్టి అధర్మమునకు ఎందుకు ఒడిగట్టాడితడు? ఇతనిలో ఆక్షేపింపవలసినటువంటి గుణమేమున్నది? ఆ ఒక్కటి తప్ప. ఇంతటి రూపము, ధైర్యము, సత్వము, కాంతి ప్రకాశించే ఈతడు, సర్వలక్షణ శోభితుడైనటువంటి ఈతడు చతుస్సముద్ర వేలావలయితమే కాక సకల లోకములను గడగడలాడింపదగిన శక్తి కలిగిన ఈ రావణునిలో ఆక్షేపింపవలసినటువంటి గుణమేమున్నది? పరదారాపహరణం, కామాసక్తి ఇతనిలో లేకుండా ఉంటే, అధర్మము అనేటువంటిది గనక ఆ ఒక్కటి లేకుండా ఉంటే, ఈ రావణుడు దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ప్రభువై ఉండేవాడు. క్రూరములైన, హింసాత్మకములైన, లోకనింద్యములైన ఇతని అధర్మ కృత్యముల కారణముగా సురాసురులు ఇతనిని చూచి భయపడుతున్నారు. ఇతడు క్రుద్ధుడైతే సమస్త జగత్తు సముద్రమున ముంచి ప్రళయమును సృష్టించడానికి సమర్థుడు ఇతడు. పరాక్రమశాలి అయిన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన ఆంజనేయ స్వామి అనేక రకాలుగా ఊహించుకుంటున్నారు ఈ సమయంలో. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 49వ సర్గము సమాప్తము.